త్వరలోనే ఢిల్లీకి వెళ్లబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లబోతున్నారు కేసీఆర్. తాజా రాజకీయాల నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తులపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఊహాగానాలను కొట్టిపారేస్తున్నారు బీజేపీ నేతలు. అయితే ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తారు అన్న దానిపై మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనకున్న కారణాలేంటి? కొద్ది రోజులుగా బీజేపీ బీఆర్ఎస్ రెండు పొత్తు పెట్టుకుంటాయనే పెద్ద ప్రచారం జరుగుతుంది. బీజేపీ నేతలు చాలా మంది దీన్ని ఖండిస్తున్నారు. తీవ్రంగానే అసలు బీఆర్ఎస్ తో పొత్తు లేదు అంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ మాత్రం ఎవరు ఇంతవరకు దాన్ని ఖండించలేదు, సైలెంట్ గానే ఉంటున్నారు. ఆ ప్రశ్న అడిగిన ప్రతిసారి మీడియాకు మౌనంగానే వాళ్ళు సమాధానం చెప్తూ వస్తున్నారు. కానీ కొంత సమాచారం బయటకు వస్తుంది, ఇద్దరు పొత్తు దిశగా ముందుకెళ్తున్నారని. మరోవైపు కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది. రాష్ట్రం కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి ప్రాజెక్టులను మొత్తం కూడా కేఆర్ఎంబీకి పూర్తిగా అప్పచెప్తున్నట్లుగా నిన్న మొన్న కొద్ది రోజులుగా గొడవ జరుగుతూనే ఉంది. అసెంబ్లీలో కూడా రచ్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాగో కేఆర్ఎంబీ విషయంలో ముందుకెళ్లట్లేదు కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి వినతి పత్రాలు ఇద్దాము అని కొంత పార్టీలో చర్చ జరిగింది. దాంతో పాటు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. దాంట్లో భాగంగా మొదటిసారి కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. దాంతో పాటు పెద్దగా ఆయన ఇక్కడ బయటకు రావట్లేదు. పార్టీ కార్యక్రమాల్లో అంతకు ముందులా చురుగ్గా పాల్గొనట్లేదు. కొంత ఆరోగ్య సమస్యలు కూడా కేసీఆర్కు ఉన్నాయి. అయితే ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఢిల్లీ పర్యటన ఎందుకు? ఢిల్లీ పర్యటన ఒకవేళ కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి వినతి పత్రాలు లేకపోతే నదీ జలాలకు సంబంధించినటువంటి అంశాలపై ఎవరైనా కలవాలనుకుంటే పార్టీ ముఖ్య నేతల్ని కేటీఆర్, హరీష్ ఇలాంటి నేతలందరూ వెళ్లి కలిసేటువంటి అవకాశం ఉంటుంది. స్వయంగా కేసీఆరే ఢిల్లీ వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా పొత్తులకు సంబంధించినటువంటి అంశం, పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ షార్ట్లీ రిలీజ్ కాబోతుందనే కొన్ని వార్తల విషయంలో ఆయన చాలా ముందుగానే వెళ్లి బీజేపీని కలుస్తున్నారు. బీజేపీకి ఆయనకు మధ్య ఇప్పటికే కొన్ని రకాల చర్చలు అయిపోయాయి. ఇక నేతలిద్దరు కూడా ప్రధాని మోడీనో లేకపోతే జాతీయ అధ్యక్షుడో లేకపోతే అమిత్ షానో ఎవరో ఒకరితో సీఎం కేసీఆర్ కలిసి పొత్తుల విషయాన్ని ఫైనలైజ్ చేసుకోవడానికి వెళ్తున్నారనే ఊహాగానాలు పూర్తిగా ఇటు బయట పార్టీ లోపల కూడా వినిపిస్తున్నాయి. ఎప్పుడు వెళ్తారు కేసీఆర్? వారం రోజుల్లో వెళ్తారనే సమాచారం ఉంది. నిజంగా ఎప్పుడు వెళ్తారు, వెళ్తే ఎవరిని కలుస్తారు? అక్కడ కేంద్ర కార్యాలయం నిర్మించిన తర్వాత కేసీఆర్ ప్రారంభోత్సవం తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి కేంద్ర కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారని తెలుస్తూ ఉంది. దాంతో పాటు పార్టీ ఎంపీలు, పార్టీ రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యులు అందరూ కూడా కేసీఆర్ వెంటుంటారు. పార్టీ ముఖ్య నేతలు కూడా ఢిల్లీ టూర్ లో ఉంటారు. ఢిల్లీలో బీజేపీని కలుస్తారా లేకపోతే థర్డ్ ఫ్రంట్ దిశగా ఇంత ముందు కొన్ని ప్రయత్నాలు చేసి కొంతమంది నేతలను కలుపుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దిశగా మళ్ళేమైనా ప్రయత్నాలు చేస్తున్నారనే తెలియదు. రాకేష్, సో ఎన్నికల ఓటమి తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లబోతున్నారు కేసీఆర్. తాజా రాజకీయాల నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు ప్రాధాన్యత నెలకొంది.